జ్యోతి మలమూత్రం ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వార్త విన్నా. ఆ మాదిరి దేశద్రోహం చేసిన వాళ్ళకు బుక్లో మంచి మాట రాసి పెట్టుకునే వాళ్ళకి కోర్టు బెయిల్ ఇచ్చిందంటే దేశంలో కోట్ల మంది స్లీపర్ సెల్లుగా మారిపోతారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. దేశంలో ఉండే వాళ్ళందరూ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన అది దేశద్రోహం. ఏం కోర్టు తెలీదా దేశద్రోహం అని? లాయర్కి తెలీదా దేశద్రోహం అని? మన రాజ్యాంగంలో లేదా దేశద్రోహం క్షమించరానిది అని? లేకపోతే చాణక్య రీతిలో లేదా దేశద్రోహం క్షమించరానిది అని? ద్రోహం అనేది క్షమించరానిది. కోర్టు తెలీదా? కోర్టు కళ్ళు మూసుకుందా? లేదు కదా. ఎలా ఇచ్చారు బెయిలు? దేశద్రోహం అంటే ఇంకా 10 మంది 20 మంది కాండి, దేశద్రోహులు కాండి అని మీరే ప్రోత్సహిస్తారన్నమాట. ఇప్పుడు 6 మంది 16 మంది బయటపడిండ్రు. మొదట్లో ఆయన చెప్తాడు, ఎవరంటే అవినాష్ అన్న, ప్రపంచ యాత్రికుడు. ఆయన చెప్పేది 100% కరెక్ట్ జరుగుతుంది. మీరు ప్రోత్సహిస్తారేమో అంటే బెయిల్స్ ఇచ్చి లాయర్ని పిలిపించుకోవచ్చు, కోర్టు లేకుండా ఏం లేకుండా శిక్ష లేకుండా ఈ కోర్టు ప్రోత్సహిస్తాను వీళ్ళను. ఇంకా కొంతమంది రాండి చేయండి, ఇంకా నా కోర్టుకు వచ్చాంటారా జనం, నేను బెయిల్ ఇచ్చాంటని చెప్పి అనుకుంటాను. మరి బెయిల్ ఇస్తే మాత్రమే ఆల్రెడీ వచ్చింది, లీక్ అయింది వార్త, బెయిల్ ఇచ్చాండారని. ఆ విధంగా చేసినారు అంటే కోట్లలో తయారైపోతారు స్లీపర్ సెల్స్. ఇది లక్షల్లో కాదబ్బో, కోట్లలో నాకు దగ్గర 146 కోట్లు, దగ్గర 10-20 కోట్ల మంది స్లీపర్ సెల్గా మారిపోతారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. ఏ దేశం బాగుంటే ఆ దేశానికి సపోర్ట్ చేస్తారు. చేయమని చెప్పి మన కోర్టులు చెప్తారు కదా బెయిల్స్ ఇచ్చి. ఇది క్షమించరాని అంటే వీళ్ళు కూడా కోర్టులో తయారు కూడా డైరీలు రాసుకోండి. అబ్బాయి మీరు తయారయ్యే వాళ్ళు డైరీలు రాసుకొని, మేము మంచి మాటలు రాసుకొని డైరీ ఆడబెట్టుకొని మీ డైరీ చూస్తేనే కోర్టులు వచ్చేసి మీకు బెయిల్ మంజూరు చేస్తారన్నమాట. మీరు ఏ తప్పు చేసినా బెయిల్స్ మంజూరు చేస్తారనమాట. అంటే మన కోర్టులు చేస్తానే కదట. ఇప్పుడు అది దేశద్రోహం అని వీడియోలు అన్ని చూపించి తేలిపోయింది కదా. మరి కోర్టు ఎందుకు శిక్ష లేకపోతుంది అంటే భయపడుతుంది, లాయర్కి భయపడుతుంది. లాయర్ది ఏముంది, డబ్బు తీసుకున్నట్టు వచ్చి వాదిస్తాడు. న్యాయం తెలియదు, అన్యాయం తెలియదు, వాదించడం. నా క్లయింట్ నేను వాదించాడా అంతవరకే, అది వాదించాడు. మరి కోర్టు ఏం చేస్తుంది? కోర్టు తెలుసా? వీడియో రూపంలో తెలిసిపోతుంది కదా. ఎన్ఐఏ పట్టుకుంది కదా. ఎన్ఐఏ పట్టుకునేప్పుడు నీకెందుకు అర్థం కాలే కోర్టుకి? ఇది క్షమించే నేరమా క్షమించరాని నేరమా అని? నువ్వు బెయిల్ ఎట్టించాడు, మీరు బెయిల్ ఎట్టించారు. ఇది ఒకటి. అంటే ఇంకా దేశద్రోహులు తయారవ్వండి. విజయవాడలో పట్టుకునే, ఢిల్లీలో పట్టుకునే, కోల్కతాలో పట్టుకునే, మద్రాసులో పట్టుకునే, మంగళూరు పట్టుకునే, బెంగళూరు పట్టుకునే, ఏడ పట్టుకునే కానీ వాళ్ళకి బెయిల్స్ ఇచ్చేయండి అని ముందే మీరు ఇన్ఫర్మేషన్ పంపించారనమాట, మెసేజ్ ఇచ్చారనమాట. ఈ విధంగా ఈ దేశద్రోహులకి బెయిల్ మంజూరు చేసి మీరు ఈ విధమైన మెసేజ్ ఇచ్చారనమాట. ఎవరైనా చేసుకోండి, మేము బెయిల్స్ ఇస్తా అంటాం. దేశం ఎట్టైన పోయి మేము బెయిల్స్ ఇస్తా అంటాం. రాజ్యాంగంలో లేదే, చాణక్య రీతిలో లేదే, యుద్ధ తంత్రంలో లేదే. ద్రోహిని చంపేయాలంతే. అది తెలియాలి కదా. అది తెలియకుండా ఎట్లా బెయిల్స్ మంజూరు చేస్తే నాకైతే అర్థం కాదు. మేము అడిగే అంత అంటే కోర్టుల్లో ఉండే జడ్జిలు కానీ లాయర్ కానీ పెద్ద గొప్ప వాళ్ళమని నేను చెప్పడం లేదు. కానీ దేశద్రోహం రీతి ఎట్టుంది, ఎవరు దేశద్రోహం చేసి వాడిని క్షమించాలా లేదా అన్నది తెలిసి ఉండాలి. తెలుసు కూడా ఎందుకు పొరపాటు చేస్తారు అంటే ఆ బైబిల్ రాసుకుందంట. రేపు పొద్దున వాళ్ళు కోట్ల మంది తయారైనప్పుడు షీపర్స్ తెలుసుగా, వాళ్ళు కోట్ల మంది కూడా డైరీ రాసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. మీరు ఇల్లు తనిఖీ చేయండి, డైరీలో మంచి మాట ఉన్నది, మేము బెయిల్ ఇచ్చాను అని ఇచ్చేసేయండి.